Watch full episodes on Jio Hotstar. వదిలిపెట్టను డేంజర్ డేంజర్ దోమ ఎలా మాట్లాడుతుంది? మీరు చూడడానికి మంచి వారిలా ఉన్నారు, నాకు హెల్ప్ చేస్తారా? చాలు, ఇంకా ఏడవద్దు దోమ మిత్రమా, నేను నీకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ. నాకు ఒక చిన్న అందమైన ఫ్యామిలీ ఉండేది. శత్రువులిద్దరూ నా కుటుంబాన్ని నాశనం చేసేశారు. నేను వాళ్ళని ఎంతగానో బతిమాలను, కానీ వాళ్ళిద్దరూ అసలు నా మాట వినలేదు. వద్దు, నువ్వు చెప్తుంటే నీ బాధ నేను వినలేకపోతున్నాను. మీరు నాకు సాయం చేస్తారా? వాళ్ళిద్దరూ నాకన్నా చాలా పవర్ఫుల్. వాళ్ళిద్దరిని ఎలాగైనా ఫినిష్ చేయండి. ఇప్పుడు నాకు నా కూతురు మాత్రమే మిగిలింది, తనని కూడా వాళ్ళు ఫినిష్ చేసేస్తారు. తన శత్రువులు ఖచ్చితంగా దోమలే అయ్యుంటాయి. వాటికి ఎంత బలం ఉన్నా సరే నేను వాటి సంగతి తేలుస్తాను కదా. ఓకే, నేను నీకు సహాయం చేస్తాను. మీ బెస్ట్ ఫ్రెండ్ పత్లుని మీరు ఎంతగా ఇష్టపడుతున్నారో చూస్తేనే తెలుస్తోంది. ఆయన మీద ఒట్టేసి నాకు మాట ఇవ్వండి, వాళ్ళని ఫినిష్ చేస్తాను, వదిలిపెట్టను అని. సరేనా? దోమ మిత్రమా, నేను నా స్నేహితుడు పత్లు మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నీ శత్రువుల్ని ఫినిష్ చేస్తాను. పత్లుని కూడా నాతో తీసుకువెళ్తాను. ఇలా చూడు మోటు, అవసరమైన వాళ్ళకి సాయం చేయడం చాలా మంచి విషయం. కానీ మాట ఇవ్వడానికి ముందు ఎవరిని ఫినిష్ చేయాలి అన్న విషయాన్ని ఒకసారి అడిగితే బాగుంటుంది కదా. వాళ్ళిద్దరి పేర్లు బయటకు చెప్పుకోవడం నేను విన్నాను. అందులో ఒకళ్ళు డాక్టర్ జట్కా, రెండో వాళ్ళ పేరేమో గసిటారా. వాళ్ళు మా స్నేహితులు. అరే పత్లు, నేను మాటించి ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నేను నా స్నేహితుల్ని ఎలా అంతం చేయగలను? పత్లు, నేను నీ మీద ఒట్టేసి మరీ మాటిచ్చాను. ఇప్పుడు నేను ఎవరి కోసము ఇచ్చిన మాటని మాత్రం తప్పలేను. నా మాట నిలబెట్టుకుని తీరాలి. నేనేం చేయను, వాళ్ళు కూడా మీకు ఫ్రెండ్సే కదా. నేను ఇంత పెద్ద ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయాను, నాకు ఇక ఎవరు లేరు మోటు. మీరు మీ ఫ్రెండ్ మీద ఒట్టేసి ఇచ్చిన మాటని తప్పుతారని నేను అసలు ఊహించలేదు. బాయ్ బాయ్. అంటే ఏంటి? గుడ్ బై వీల్లేదు, నేను నీకు గుడ్ బై చెప్పను. అరై వెదరియా, నేను నీకు ఇచ్చిన మాటని మాత్రం తప్పలేను. పద దోమ మిత్రమా, పద. అరే మిత్రుడా, సహోదరుడా గసిటారాం, నీకు తెలుసా, పూర్వకాలపు లెక్కలను బట్టి ఈ ఆడిటోరియంలో ఒకే సమయంలో 70,000 మంది కూర్చోవచ్చయ్యా. ఒక దోమ కుటుంబాన్ని ఎవరు అంతం చేశారు? నేను ఆ దోమకి మాటిచ్చాను, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాను అని. పత్తుల మీద ఒట్టు కూడా వేశాను. ఇప్పుడు మీరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? సహోదరుడా, నువ్వు ఎవరికైనా ఒకవేళ మాటిచ్చావంటే ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆ మాటని కాపాడాలయ్యా. అది మాత్రమే కాదు, నువ్వు పత్తుల మీద ఒట్టేశావు. అవును, సరిగ్గా చెప్పా. ఎవరైతే వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నారో వాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినరు. అరే డాక్టర్ జట్కా, ఘసిటారాం, మీరిద్దరూ కలిసి మోటుకి ఏం క్లాస్ ఇస్తున్నారు? మధ్యలో కలగజేసుకోవద్దు, ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాను. పెద్దనయ్య, వాళ్ళిద్దరూ చాలా పవర్ఫుల్ అంట. నా ప్రొటెక్షన్ కోసం సెక్యూరిటీని ఏర్పాటు చెయ్యి. నాతో పాటు ఏమీ తీసుకురాలేదయ్యా, కానీ ఎమర్జెన్సీ కోసం ఈ గ్యాడ్జెట్ సూట్ తీసుకొచ్చాను.
థ్యాంక్ యూ పెద్దన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు విషయం ఏంటంటే నేను మీ ఇద్దరిని అంతం చెయ్యబోతున్నాను. అయ్యో బాబోయ్, దేవుడా. గజేంద్రరావు, పద, పారిపోదాం. ఏయ్, మోటు జాన్ అవుతాడు డాన్. సైంటిస్ట్ ఇచ్చిన రోబోట్ దోమ వర్కౌట్ అయ్యింది. మోటు జట్కా సీతారాముల కథను ముగించి వాళ్ళని జైలుకి పంపించి నా పని పూర్తి చేసుకుంటాను. అరే వా బాస్, ఎంత బాగుంది కవిత. అరే మోటు, నా తమ్ముడా, సహోదరుడా, నన్ను వదిలేయ్. గజేంద్రరావు, నన్ను కాపాడు. జట్కాను వదిలేయ్ మోటు. అరే మోటు మిత్రుడా, నా కాళ్ళు వదిలేయ్. మోటు, నువ్వు నా మీద కదా ఒట్టు వేశావు. ఇప్పుడు నేనే చెబుతున్నాను, ఒట్టు తీసి గట్టు మీద పెట్టు. దయచేసి వాళ్ళని వదిలిపెట్టు. వీల్లేదు పతులు, దోషులకి తప్పకుండా శిక్ష పడాల్సిందే. మోటు, వాళ్ళని క్షమించు, వదిలే. మోటు, కాపాడండి. అరే మిత్రుడా, సహోదరుడా, సింగం సార్ వచ్చి నన్ను కాపాడండి. మోటు వచ్చి మమ్మల్ని ఇలా బాయ్ ఫియర్ when Chingam is here. చింగం చేత నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నా ముందే ఉందో నాకేమీ కనపడడం లేదు. అయ్యో, ముందేమో మోటు క్రాష్ ల్యాండింగ్ చేశాడు. ఇప్పుడు నువ్వు చెంగన్ సార్, గొడవ పడ్డం, వాదించుకోవడం తర్వాత చెయ్యండి. ముందు బైక్ తీయండి. తప్పించుకున్నాం. పారిపో, పద. వదలను. జాన్ అవుతాడు డాన్. అరే మిత్రుడా, సహోదరుడా, మోటు, మీ మిత్రులం మేమిద్దరం. మమ్మల్ని దయచేసి వదిలేయ్. మమ్మల్ని ఇద్దరిని క్షమించు. నేను పతులు మీద ఒట్టేశాను కాబట్టి ఆ మాట తప్పలేను. చెంగన్ సార్ ఆగండి, అక్కడ చూడండి, ఆ క్యాబ్ లో జాన్ ఉన్నాడు. వైరస్ గారిచ్చిన రోబోట్ దోమ మోటు దగ్గర ఒక వాగ్దానం తీసుకుని నా జీవితాన్ని వెలుగుమయం చేసింది. మోటు తన స్నేహితులకి పాఠం నేర్పిస్తానని చెప్పి జీవితాంతం విదేశీ చెరసాలలో పడుంటాడు. జాన్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా వాడి సాతాను బ్రెయిన్ ని యూజ్ చేయడం మానలేదు. పాపం మోటు ఎప్పుడు కూడా ఆ జాన్ మాయలో పడిపోతూ ఉన్నాడు. ఇక అలా జరగదు. మిమ్మల్ని వదలను. మోటు, మిమ్మల్ని వదిలిపెట్టను. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను. పత్లు మీద ఒట్టు వేశాను, పూర్తి చెయ్యకుండా వదలను. మోటు, లగైతే మోటు క్షమించు, సారీ చెప్పాం కదా. అరే మోటు, నా మిత్రుడా, సహోదరుడా, ఒక దోవ కోసం మమ్మల్ని ఇద్దరిని చంపబోతున్నావా? ఇది ఎక్కడి న్యాయం భయ్యా? మోటు, వీళ్ళని వదిలే. ఇదంతా కూడా ఆ జాన్ చేసిన పనే. విను, అర్థమైందా? మోటు, ఇదిగో, ఇది నీ దోమ ఫ్రెండ్. సారీ, కానీ ఇప్పుడు ఇది లేదు. నువ్విప్పుడు ఎవరి కోసం మాట నిలబెట్టుకోవాలి చెప్పు. ఇదొక రోబోటిక్ మస్కిటో కదా పతులు.
రోబోటిక్ దోమకు కూడా లైఫ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు మనం జాన్ ద డాన్ కూడా ఎండ్ కార్డు వేయాలి. ఓహో మోటు నేను ఎలా మూర్ఖుడిని చేయాలనుకున్నా పత్తులు రక్షకుల్లా వచ్చి వాడిని కాపాడేస్తున్నాడే. ప్లీజ్ నన్ను కరుణించండి, సారీ చెప్తున్నానుగా. మిత్రుడా, సహోదరుడా, నువ్వేమీ దిగులు పడకు. నా దగ్గర చాలా దోమలున్నాయి. వద్దు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.